హాయ్ ఫ్రెండ్స్, ఇది హోండా డియో BS6. దీనికి ఏంటంటే కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చారు బండి. ఏమవుతుందంటే ఈ 20 నెంబర్ ఫీజు ఉంది కదా, ఇది లాక్ ఆన్ చేయగానే ఫీజు కొట్టేస్తుంది. ఫీజు కూడా మనం ఓపెన్ చేసి చూసాం. ఓపెన్ చేసి చూస్తే ఈసూ కాలిపోయింది అనేసి కస్టమర్కి కొత్త ఈసీ తెప్పించాం. కొత్త ఈసీ చేసాం. కొత్త ఈసీ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కంప్లైంట్, మళ్ళీ ఫీజు కొట్టేసింది. మళ్ళీ వేయడం చూస్తే మళ్ళీ కొత్త ఈసీఎం కూడా కాలిపోయింది. కాలిపోతే అప్పుడు మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసాం కదా. మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేస్తే కాయిల్ ఏకంగా ఆయిల్లో తడిసిపోయి ముద్ద అయిపోయింది. ఏకంగా ఆయిల్ అయిపోతే ఈ కాయిల్ పోయింది. కాయిల్ షార్టేజ్ అయిపోయింది. కాయిల్ కూడా తెప్పించేసాం. నెక్స్ట్ కాయిల్ తెప్పించేసి కొత్త ఈసీ మరి కనెక్ట్ చేస్తే మరి ఈసీ మరి పని చేయలేదు. కొత్తది కూడా పోయింది. పోతే నెక్స్ట్ ఏంటంటే ఇగ్నిషన్ కాయిల్ ఒకటి మార్చాం. 2 రిలేలు ఒకటి మార్చాం. తర్వాత కొత్త ఈసీ తెచ్చేసాం. ఇది కస్టమర్ తెచ్చిన ఈసీ, ఇది మనం తెచ్చింది. కొత్త ఈసీ కానీ పోయింది. ఇది బండికి వచ్చిన ఈసీ. అది మనం తెచ్చిన ఈసీ అయితే బండికి వేసాం. ఈ ఈసీ అయితే మరి కొత్త ఈసీ మరి అలా మిస్టేక్ ఏం తెలియదు. ఇది కూడా పోయింది. మరి మనం డబ్బులు పెట్టుకోవడమే ఈసీకి. అది కస్టమర్కి ఇంకా చెప్పలేదు. ఇంకా ఈసీ పోయిందనేసి ఎన్ని ఫీజులు వేస్తే అన్ని ఫీజులు కొడితే కస్టమర్ ఏం చేశారంటే లోకల్ పెక్క పోటు ఓడారు. తర్వాత ఇంజనీర్ లెవెల్ ఒకటి బాగా ఎక్కువ వేయించారట. లీటర్ గట్ట ఇంజనీర్ లాగా వేయించారట. దీనివల్ల మొత్తం 2 ఈసీలు, ఇగ్నిషన్ కాయిల్, క్యాపు, 2 రిలేలు, ఫీజులు మొత్తం ఏ వేస్తే అని కొట్టడం చూసారా. కవర్లో పెట్టిన ఆయిల్, ఇది ఆయిల్ అంటాను. సూపర్ ఫ్రెండ్స్, మొత్తం చెక్ చేసాం ఫ్రెండ్స్. వైర్లు ఎక్కడ షార్ట్ అయ్యా ఏమైనా మొత్తం చెక్ చేసాం. మొత్తం దొరకలేదు, కంప్లీట్ అయితే దొరకలేదు. అప్పుడు లాస్ట్కి ఈ కాయిల్ మార్చి ఇగ్నిషన్ కాయిల్ మారిస్తే ఇప్పుడు బాగా స్టార్ట్ అయ్యింది. కరెంట్ గట్టు వచ్చింది. మనకి ఏంటంటే ఫ్రెండ్స్, విజయవాడలోని ఒక అతను ఉన్నారు. అతను మాకు బాగా హెల్ప్ చేశారు. ఫోన్ అతనే మాట చేసి అడగడం ఏమైందని చేసి అతను బాగా మనకి హెల్ప్ చేసి BS6 టెక్నిక్ అతను విజయవాడలోనే. మొత్తం ఎక్కడ ఏ కంప్లైంట్ మొత్తం ఎత్తాం. అక్కడ కంప్లైంట్ దొరకలేదు. లాస్ట్కి ఏసీ స్టార్టర్ పోయింది. చూసుకోండి, ఇంజనీర్ వేసినప్పుడు గట్టా కరెక్ట్గా 650 ml బండికి వేయండి. అంతమించి ఎక్కువ వేస్తే మాత్రం BS6 పోతాయి. ముందు ఏసీ స్టార్టర్ పోద్ది ఫ్రెండ్స్. చూడండి, ఈసీ అయితే ఒకటి 4,931 రూపాయలు. 2 ఈసీలు